రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఏపీలో ఎలక్షన్స్ తర్వాత జరిగిన అల్లర్లపై సిఈసి చాలా సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తోంది. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి రామారావు? మిత్రం, ఏపీలో పెద్ద చేపలను వదిలేసి చిన్న చేపలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది అనే వ్యాఖ్యలు ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రధానంగా పోలింగ్ అనంతరం జరిగిన హింసకు బాధ్యులైన వ్యక్తులను వదిలేసి కిందగా ఉండే ఎస్పీలను, కలెక్టర్లను ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు వేశారు అనే అంశం కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ని బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ఇక పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేయడంతో పాటు శాఖాపరమైన విచారణ కూడా ఆదేశించారు. ముఖ్యంగా పల్నాడులో జరిగిన సంఘటనలు, ముఖ్యంగా కారంపూడిలో వైసీపీ మూకల స్వైర విహారం, కత్తులు, రాడ్లు, ఇనుప రాడ్లు తీసుకొని రోడ్డు మీద స్వైర విహారం, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది స్కార్పియోల్లో రౌడీలు వీర విహారం చేసిన సంఘటనతో పల్నాడు ఎస్పీపై బదిలీ వేటు పడటంతో సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్కడ రాజంపేటలో ఉన్న డిఎస్పీ వచ్చి చైతన్య వచ్చి అనంతపురం జిల్లా తాడిపత్రికి వచ్చి గతంలో ఆయన 2.5 సంవత్సరాలు పనిచేసి వెళ్ళాడు. ఆయన్ని ఎవరు ఇక్కడికి ఇక్కడికి పంపించారు అనేది కూడా ఇప్పటి వరకు తేలలేదు. అనంతపురం ఎస్పీ కూడా తనకు సంబంధం లేదు అని చెప్పారు. అయినప్పటికీ అతను వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్న ఒక దివ్యాంగుడి మీద దాడి చేయటం, ఆపరేటర్ మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై కూడా విచక్షణ రహితంగా దాడి చేసి 43 మందిని ఎత్తుకు వెళ్లారు అనేది కూడా ప్రధానమైన ఆరోపణ ఉంది. అసలు అతను అక్కడికి ఎలా వచ్చాడనే అంశంపై ఇప్పటి వరకు కూడా శాఖాపరమైన దర్యాప్తు కూడా జరగలేదు. దీంతో అక్కడుండే ఎస్పీపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. ఇక తిరుపతి ఎస్పీ అక్కడ చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని కౌంటింగ్ సెంటర్ కు వెళ్తే 150 మంది వైసీపీ మూకలు ఆయనపై దాడి చేయటం, అదేవిధంగా ఆయనకు బలమైన దెబ్బలు తగలటంతో ఆసుపత్రి నుంచి నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్పీపై కూడా బదిలీ వేటు పడింది. దీంతో పాటు 12 మంది ఇతర పోలీసు అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. వీరి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. మాచర్ల డిఎస్పీతో పాటు మరి కొంతమందిపై కూడా సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది అని కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక ఘర్షణకు సంబంధించి అన్ని కేసుల మీద కూడా సిట్ ఏర్పాటుతో పాటు ఐపీసీ సెక్షన్లన్నీ కూడా మోపాలి అని ఆదేశించారు. పైగా వీటన్నిటికి సంబంధించిన నివేదిక కూడా 48 గంటల్లో ఇవ్వాలి అని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మరి కొంతమంది ఉన్నతాధికారులపై కూడా మరి కొద్దిసేపట్లో కానీ రేపు ఉదయానికి కానీ వేటు పడే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం అందుతుంది.